ఓకేనా. ఈ మన అల్లు అర్జున్ గారి పుష్పది రూల్ ఫిలిం అయితే వస్తుంది, మీ అందరికి తెలిసిందే, పుష్ప 2. సో ఈ ఫిలిం గురించి మన అల్లు అర్జున్ గారు ఒక ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యారు. BBC అనే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ మన అల్లు అర్జున్ గారు మాట్లాడిన మాటలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం ఫుల్గా మాట్లాడుకుందాం. వీడియో నిండు కూడా చూడండి, ఎక్కువ కూడా ల్యాగ్ చేయదలుచుకోలేను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేనైతే చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ టాపిక్ వచ్చేసరికి వెళ్ళిపోయాం. ఇక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ పుష్ప 2 అనేది పుష్ప 1కి ఒక రేంజ్లో ఉంటుంది అన్నట్టు అక్కడ చాలా రకాలుగా చాలా మాటలు చెప్పారు మన అల్లు అర్జున్ గారు. అది మాత్రము ఎలా ఉంటుందంటే మన మంగళం సీన్ గారు కానీ, అంటే అదే మన సునీల్ గారు కానీ, లేకపోతే మొత్తం ఇంకా మన విలన్స్ తోటి పుష్ప 1లో ఎలాంటి గొడవలు వచ్చినాయో మన విలన్స్ తోటి మన అల్లు అర్జున్ గారికి. సో మొత్తము ఆ రివెంజ్ అనేది పుష్ప 2లో అయితే తీసుకుంటారు. అండ్ ఆ తర్వాత మన పుష్ప 2లో మన అల్లు అర్జున్ గారు ఎంతలా ఎదిగారు అని, ఇంకా తన క్యారెక్టర్ ఎలాంటి డెవలప్స్ అయినాయి అనేది మనం పుష్ప 2లో చూడబోతున్నాం. అండ్ ఇక క్లైమాక్స్లో ఇంకా గట్టిగా బొమ్మ అయితే పడుతుంది, అది మాత్రం నేను గట్టి చెప్తాను. ఎందుకంటే ఇక పుష్ప 1లో మనకు ఒక ఆల్రెడీ మనకు తెలిసినాయి. ఇక పుష్ప 2లో ఇంకా క్లైమాక్స్ అనేది ఇంకా ఏ విధంగా ఉంటుంది అనేది ఊహకు అందదు అన్నట్టు నేను చెప్తాను. మనకు దగ్గర 10 minutes బ్యాక్ ఏదో ఒక పుష్ప మూవీకి సంబంధించి, పుష్ప 2 మూవీకి సంబంధించింది వేర్ ఇస్ పుష్ప అనుకుంటా రిలీజ్ అయింది. దాంట్లో మనం చూసుకున్నట్టయితే మన అల్లు అర్జున్ గారు ఎక్కడికో తప్పేసుకున్నాడు అడవిలోకి. అది మరి పోలీసు వలన లేకపోతే ఏదైనా ఇంకా ఎర్రచందనకు సంబంధించి ఏ ఇష్యూ మనకు తెలీదు. మన సుకుమార్ గారు ఏదో కొత్తగా డిజైన్ చేశారన్నట్టు మనకు ఆ పుష్ప 2 సంబంధించి చూసినాక అర్థమైపోయింది. అండ్ ఈ పుష్ప 2కి సంబంధించి కొన్ని ఇష్యూస్ కూడా జరిగినాయి. లైక్ మన జగదీష్ గారు ఈ మూవీలో కేశవ క్యారెక్టర్ చేస్తున్నది తెలిసిందే. అతను కొంచెం జైలుకి వెళ్ళడము. సో అది అంటే మన అల్లు అర్జున్ గారు కొంచెం పర్సనల్ ఇష్యూ అతనిది. మన అతని షూటింగ్ ఏముందో అతని బెయిల్ మీద కానీ వచ్చినాక క్లియర్ చేద్దామని కూడా అతని షూటింగ్ క్లియర్ చేసినట్టు తెలిసిందే మనకు. ఆ వేలో మనకు పుష్ప 2కి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన అల్లు అర్జున్ గారు ఈ ఇంటర్వ్యూలో ఒక అదిరిపోయి న్యూస్ అయితే చెప్పిండు. మరి అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది చూద్దాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం, అసలైన టాప్ విషయం ఏందనేది మాట్లాడుకుంటే పుష్ప 3 అనేది ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నది అని అన్నాడు మన అల్లు అర్జున్ గారు. లైక్ లీడింగ్లో ఉండొచ్చు అని థింక్ ఇట్స్ లీడింగ్ టు పుష్ప 3 as well అన్నట్టు మాట్లాడిండు. కానీ పుష్ప 3 ఉంటుందా అంటే పుష్ప 2 ఫిలిం ఇంకా వచ్చిందే లేదు, దాని గురించి అంతా ఓవెళ్ళద్దు. నా ఒపీనియన్లో చెప్పాలంటే ఫస్ట్ ఫిలిం అనేది పుష్ప 2 రిలీజ్ కావాలి. దాంట్లో మనకు అక్కడికి స్టోరీ ఎండ్ అయిపోయిందా, లేకపోతే మనకు క్లైమాక్స్లో లేకపోతే ఇంకేదన్నా పుష్ప 3కి సంబంధించి ఏమైనా సీక్వెన్సెస్ ఇస్తారా అనేది మనము మూవీ చూసిన తర్వాత తెలుసుకోవాలి. కానీ మన అల్లు అర్జున్ గారు అలా చెప్పడంతో అందరూ పుష్ప 3 ఉండొచ్చు అని అంటుండ్రు. అవును భయ్య ఉండొచ్చు, కానీ మన మూవీ చూసినాకనే మన సుకుమార్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనము తెలుసుకోవాలి. ముందు డిసైడ్ అయ్యే లైక్ ఒక ఫిక్స్డ్ వేలో డిసైడ్ అయితే అది బాగుండదు. కాబట్టి జస్ట్ వెయిట్ ఫర్ పుష్ప 2 అండ్ ఆఫ్టర్ మనం చూద్దాం అన్నట్టు నేను అనుకుంటున్నా. మనకు పుష్ప 3 అనేది ఒక ఫ్రాంచైజ్ వేలో అయితే తీద్దాం అన్నట్టు కొంచెం న్యూస్ అయితే తెలిసింది. మరి అది ఎలా ఉంటుందో మనకు తెలియదు, ముందు ఊహద్దు. కానీ మన అల్లు అర్జున్ గారు అలా చెప్పిన తర్వాత అందరు ఫిక్స్ అయిపోతుండ్రు. మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని అంటే పుష్ప 2 అనేది ఒక రేంజ్లోకి వెళ్తే మాత్రము ఉండొచ్చు. సో అలానే నేను అనుకుంటున్నాను. ఎనీవేస్ మన సుకుమార్ గారు ఈ మూవీలో అంటే పుష్ప 2లో మనకు ఎలాంటి చూపెట్టబోతున్నారు అనేది లిటరల్లీ వెయిటింగ్ భయ్య. సో చూద్దామన్నట్టు కొత్త కాన్సెప్ట్తోని మళ్ళీ అంటే మన అల్లు అర్జున్ కొత్త లుక్స్తో చూపెడుతున్నారు. మెయిన్గా లుక్స్ అల్లు అర్జున్ గారు అయితే చాలా డిఫరెంట్ లుక్లో కూడా కనిపించారు. మీ అందరూ తెలిసిందే. ఆ అమ్మోరు తల్లి ఒక లుక్ అయితే ఉంటుంది చూడండి. సో ఆ గెటప్ మాత్రం ఒక రేంజ్లో అనిపించింది. ఆ న్యూస్ మాత్రం అప్పట్లో చాలా ట్రెండ్లో నడిచింది, మీ అందరికి తెలిసిందే. సో ఎనీవేస్ జస్ట్ మీకు ఎలా అనిపించింది మరి ఈ న్యూస్ తెలిసిన తర్వాత అనేది కింద కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు పుష్ప 2కి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. దర్శనం వీడియో నచ్చితే షేర్ చేయండి. మళ్ళీ మరిన్ని మంచిగా కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్. టాటా గైస్.